హాయ్ హలో నమస్తే అందరికీ ఎలా ఉన్నారండి? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన్వీస్ చిట్ చాట్. ఈరోజు నేను మా మాస్టర్ బెడ్రూమ్ టూర్ చూపిద్దాం అనుకుంటున్నానండి. బేసిక్గా ఇట్ ఈస్ నైదర్ ఎంప్టీ నార్ ఫుల్ అనమాట. ఏదో జస్ట్ అంటే ఎంతవరకు ఉండాలో అంతవరకు ఫిల్ చేసి పెట్టాను. సో హాల్లోంచి మీకు ఈ పార్టీషన్ ఐడియా ఉండుంటుంది. నా పాత వీడియోస్లో కూడా ఒకటి రెండు సార్లు చూపించాను. సో దిస్ ఇస్ వెరీ సింపుల్ అండి. ఇలా ప్లెయిన్ పార్టీషన్ వచ్చేస్తుంది అండ్ వీ గాట్ అ వెరీ స్మాల్ స్టోరేజ్ అట్ ద బాటమ్ అనమాట. మధ్యలో కూడా ఐ వుడ్ హ్యావ్ యాడెడ్ సమ్ కైండ్ ఆఫ్ షో పీసెస్ పెట్టుకోవడానికి మేబీ చిన్న లెడ్జెస్ కానీ బాక్సెస్ కానీ యాడ్ చేయించి ఉండాల్సింది. బట్ ఐ ఫెల్ట్ ఓకే, దట్ హ్యాస్ బికమ్ వెరీ కామన్ కదా, ఇప్పుడు అందరూ పెట్టేసుకుంటున్నారు. సో అందరు కూడా మనకు అనవసరం. బేసిక్గా నాకు ఇలా ప్లెయిన్ కూడా నచ్చిందనమాట. సో ఇదొక డిజైన్లా అనిపించింది. కొంచెం చేసినప్పుడు ఆ లోకల్ కార్పెంటర్ ఆయన కొంచెం తప్పు చేశారు. ఐ థింక్ ఇట్లా మీకు బాగా అనిపిస్తుంది అనుకుంటా. సో దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్. అండ్ ఇక్కడ నుంచి హాల్లో ఇంకా ఏం సెటప్ చేయలేదండి, జస్ట్ దివాన్ వేసి వదిలేసాం అంతే. సో బేసిక్గా ఇట్లా వెళ్తే ఇక్కడ వ్యానిటీ దగ్గర కూడా మిర్రర్ యూనిట్ రావాలి. అండ్ మోరోవర్ ఈ వాల్ కూడా కంప్లీట్ ప్లెయిన్ ఉండింది. ఏదో ఒక పెయింటింగ్ కానీ లేకపోతే ఏదో ఒక గాడ్ కానీ అంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక మంచి ఫోటో ఫ్రేమ్ కానీ ఒక పెయింటింగ్ కానీ పెడదాం అనుకుంటున్నాను. సో దట్ ఈ వాల్కి లుక్ వస్తుంది. చాలామంది ఎలివేట్ చేయించుకుంటున్నారండి, ఐదర్ వాల్ పేపర్స్ కానీ పెయింటింగ్స్ కానీ. ఎక్రైలిక్ అంట, ఈ మధ్య గోడలకు కూడా ఎక్రైలిక్ టైప్ వస్తుందంట. సో దట్ ఈవెన్ లుక్స్ వెరీ గుడ్. కానీ మేము అస్సలు అంటే ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు వెళ్ళాము. ఏదైతే మాకు ఇంకా అవుట్ ఆఫ్ బడ్జెట్, హై బడ్జెట్ అయిపోతుందో, సో మేబీ తర్వాత ఒక 2-3 ఇయర్స్ పోయిన తర్వాత న్యూ లుక్ కోసం ఏమైనా చేయించుకుందాం. కానీ యాజ్ ఆఫ్ నౌ ఎవ్రీథింగ్ ఎక్కడ చూసినా మీకు వైట్, కంప్లీట్లీ వైట్ అనమాట. ఎక్కడ ఏమీ ఇంకా వేరే రకంగా ఏం చేయించుకోలేదు. ఇట్ ఈస్ కంప్లీట్లీ ద సేమ్ కలర్ అండ్ ఇంటీరియర్స్ అంతే, ఇంకేం లేదు. ఇక్కడ మిర్రర్ కూడా ఇంకా రాలేదు, వస్తుంది, స్లోలీ వస్తుంది అనమాట. బేసిక్గా ఇంకా మేము ఆలోచించలేదు, ఇంకో 2-3 మంత్స్ పడుతుంది అది కూడా. సో వ్యానిటీ టువర్డ్స్ లెఫ్ట్ మనకి బెడ్రూమ్ ఉంటుందన్నమాట, మాస్టర్ బెడ్రూము. సో మాస్టర్ బెడ్రూమ్ కూడా ఇలా పైన కర్టెన్ రాడ్స్ కూడా చాలా సింపుల్ తీసుకున్నామండి, బికాజ్ వీ హ్యావ్ అన్ ఎక్స్పీరియన్స్. సో బేసిక్గా ఈ టైపు తెలుసు. అండ్ ఇట్లా కొక్కెం టైప్ వస్తాయి కదా, జస్ట్ ఇట్లా వాల్కి ఉండి ఇలా అంటే మనం దానికి హ్యాంగ్ చేసేసుకుంటాము. అండ్ కార్నర్స్లో ఏమన్నా మంచి నాబ్స్ లాంటివి పెట్టుకునేలాగా. సో అవి కూడా యూస్ చేసాం. కానీ డ్యూరబిలిటీ ఆర్ యూజబిలిటీ వైజ్ రఫ్ అండ్ టఫ్ మెయింటెనెన్స్కి ఈ టైపే నాకు బాగున్నాయి అనిపించింది. అండ్ యాజ్ ఐ టోల్డ్, ఎక్కువ బుర్ర పెట్టలేదు, ఎక్కువ కాస్ట్లీకి వెళ్ళాలనుకోలేదు అనమాట. బేసిక్గా కర్టెన్స్ నేను ఐ మీన్ ఇప్పుడు వస్తున్నాయి, ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్ ద నేమ్ అండి. ఏదో చెప్తున్నారు, ఎం సంథింగ్, నాకు అసలు ఆ పేరు కూడా తెలీదు, గుర్తు రావట్లేదు, విన్నాను కానీ. సో ఆ టైప్ తీసుకుంటున్నారు అందరూ. మేమైతే ఇంకా అసలు దేనికి లిటరల్గా ఈ స్టీల్ రాడ్స్ తీసుకుని పెట్టించేసుకున్నాం అనమాట. కర్టెన్స్, విండో కర్టెన్స్, డోర్ కర్టెన్స్ ఏం తీసుకోలేదండి, తీసుకోవాలి. బాల్కనీ కర్టెన్స్ అయితే తీసుకున్నా. నేను ఆల్రెడీ నా పోస్ట్ చేశాను నా ఛానల్లో, చెక్ చేయండి. హోమ్ టౌన్లో ఇప్పుడు హోమ్ సెంటర్లో ఇప్పుడు ఆఫర్స్ రన్ అవుతున్నాయి అనమాట. సో వీలుంటే ఏమన్నా ఎమర్జెన్సీ ఉంటే చూసుకోండి, ఎందుకంటే నాకు బాగానే వచ్చాయి 50% ఆఫ్లో. సో ఇట్లా ఎంటర్ అవ్వగానే ఇది మా మాస్టర్ బెడ్రూమ్ అనమాట. సో ఎక్కడ చూసినా సరే కంప్లీట్లీ వైట్ అనమాట, నో మోర్ అదర్ కలర్స్, కంప్లీట్లీ వైట్. వాల్స్ కానివ్వండి, కబోర్డ్స్ కానివ్వండి, బెడ్ కానివ్వండి, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ సింక్ అనమాట. బేసిక్గా అలా సెట్ అయ్యింది. సో అంటే మేము తీసుకున్నాంలేండి, అంటే అలాంగ్ విత్ ఫ్యాన్ కూడా అదే కాంబినేషన్స్ వచ్చేలా చేసుకున్నాము. అంటే అట్లీస్ట్ 100% మ్యాచ్ అయిందని చెప్పలేను, బట్ అట్లీస్ట్ వీ మేడ్ అవుట్ దాట్ 70% ఆఫ్ మై రూమ్ లుక్స్ ఇన్ వన్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ అనమాట. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. అండ్ పైన ఫాల్ సీలింగ్ లైట్స్ కూడా యాక్చువల్గా ప్యాటర్న్ కూడా నాకు ఇట్లా పెడితే నాకు కొంచెం నచ్చలేదు. సో ఐ టోల్డ్ హిమ్, అంటే ఇంకొక 2 లైట్స్ ఈ కార్నర్ కూడా యాడ్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పాను. కానీ అక్కడ మనకి వైరింగ్ లేదని చెప్పారు. సో ఆ 4 పెట్టగలిగారు. సో అది ఫాల్ సీలింగ్కి వచ్చేసరికి అది కూడా వీళ్ళు చేసి ఇచ్చేసిందనండి. బట్ ఫాల్ సీలింగ్ అయితే మేము అంత హ్యాపీ లేము, బికాజ్ చాలా డౌన్కి చేశారనమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ పిల్లలు అంటే ఇప్పుడు మా బాబు ఇలా బెడ్ ఎక్కి అంటే మేబీ వాడికి ఒక 6-7 ఇయర్స్ వచ్చేటప్పటికి బెడ్ ఎక్కి ఎగిరినా సరే ఫ్యాన్ టచ్ చేయాలా ఉందన్నమాట. సో నాకెందుకో అంత నచ్చలేదు. అండ్ మోరోవర్ చాలా స్పేస్ కూడా పోయింది అనిపించింది. చాలామంది అయితే తీసి మళ్ళీ రీసెట్ చేయించుకున్నారు ఒక హైట్కి. కానీ మేము ఇంకా అది కూడా ఎవ్రీథింగ్ ఈజ్ అంటే ఇప్పుడు ఒక ఇల్లు ఆ బాక్స్ ఎప్పుడైతే తీసుకున్నామో దాంట్లో ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ ఈజ్ కాస్ట్లీ అండి. ప్రతిదీ ద బెస్ట్ ఇవ్వాలి అనుకుంటాము, కానీ
మనకి చాలా బెస్ట్ పెట్టేసరికి ఇంకా మనకి చిన్న చిన్న వాటికి కొన్ని తర్వాత ఇంకా వీ విల్ బి ఫెడ్అప్ అనమాట. అట్లానే జరిగింది మా పరిస్థితి కూడా. సో ఇంకా అసలు ఫాల్ సీలింగ్ తీయించకూడదు, ఇంకా అది కూడా తీస్తే అది కూడా ఒక 50,000 1 lakh అవుతుంది అన్నారు. ఇంకా అసలు అది కూడా మేము వెళ్ళలేదు ముందుకి. సో ఇట్లా అనమాట. బేసిక్గా మీకు కబోర్డ్స్ చూస్తే ఇలా వస్తాయి, మొత్తం వైట్, ఇదంతా కూడా హై గ్లాస్ అనమాట. వాట్ ఎవర్ ప్యాటర్న్ యువర్ సీయింగ్, ఏది కంప్లీట్గా ఈ వైట్ అంతా కూడా హై గ్లాస్. ఇక్కడ డోర్స్ అయితే మాత్రం ఎడ్జ్ ప్రొఫైల్ మీకు క్లియర్గా కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను. కలర్ కూడా ఎగ్జాక్ట్గా మన వీడియోలో ఎలా ఉందో సేమ్ అదే కలర్ అండి, బయట కూడా ఏం డిఫరెన్స్ ఉండదు. చక్కగా ఇదంతా కూడా మంచి రోజ్ గోల్డ్ ప్యాటర్న్ వచ్చేస్తుంది అనమాట. ఇది రోజ్ గోల్డ్. సో ఈ రోజ్ గోల్డ్ రావడం వల్లే ఐ ఫెల్ట్ ఈ డోర్స్కి అందం వచ్చింది అనిపించింది అనమాట. ఇవన్నీ కూడా అల్యూమినియం బార్డర్స్ ఇచ్చి చక్కగా వీటిని ఎడ్జ్ ప్రొఫైల్స్ అంటారు. సో ఓపెనింగ్ కూడా వీటితోనే మనకి. బేసిక్గా వేరే చోట కనుక్కుంటే మనం వీటికి కూడా హ్యాండిల్స్ ఇవ్వచ్చు అన్నారు, బట్ ఐ ఫెల్ట్ దిస్ ఇస్ ఫైన్ అండ్ మోర్ కంఫర్టబుల్ ఈవెన్. సో ఇట్లా వచ్చాయి అనమాట. ఇది ఈ 2 సెట్ ఆఫ్ కబోర్డ్స్ వచ్చాయి. మేబీ ఎప్పుడైనా సరే నేను లోపల కూడా టూర్ చేస్తాను. అన్నీ బాగానే ఉంటాయండి, క్లమ్జీగా అయితే ఉండదు, బట్ అంత కంఫర్టబుల్గా చూపించలేను కదా. సో ఎస్, మీరు ఇలా చూస్తే అంతా సార్టెడ్ అవుట్గానే ఉంటుంది, క్లమ్జీగా ఎక్కడ ఉండదు. సో బేసిక్గా ఉంచాను అలాగా, నాకు అంత నచ్చదు అలా ఉంటే, మైండ్ అంతా డిస్టర్బ్డ్గా ఉంటుందన్నమాట. సో పైన అయితే ఇంకా ఏం ప్లేస్ చేయలేదు, అవన్నీ కూడా చాలా చిన్న ఆప్షన్సే వచ్చాయండి. ఐ మీన్ టు సే అంత పెద్ద స్టోరేజ్ అయితే రాలేదు. అండ్ ఇక్కడ కింద చూస్తే ఈ విండో దగ్గర మాత్రం చిన్న సిట్అవుట్ ఇచ్చాను. అంటే యాక్చువల్గా ఏంటంటే ఈ సిట్అవుట్ దీనికి ఒక మంచి మ్యాట్రెస్ తీసుకుంటే కానీ లుక్ అంత బాగాలేదనిపిస్తుంది. యాజ్ ఆఫ్ నౌ అయితే బాగుంది, కానీ ఒక మంచి ఒక థిక్నెస్ ఉన్న మ్యాట్రెస్ తీసుకుంటే దిస్ ఇస్ మోర్, అంటే ఇంకా ప్రాపర్గా యూటిలైజ్ చేయొచ్చు. ఇది ఇలా ఉండడం వల్ల కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అనమాట కూర్చున్నప్పుడల్లా. అండ్ విండో తీస్తే మనకి బాగుంటుంది, ఇట్లా వ్యూ అది కూడా బాగానే ఉంటుంది, టైంపాస్ అవుతుంది. ప్రస్తుతానికి మనకు పక్కనేం రాలేదు కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ కంఫర్టబుల్ ప్రస్తుతానికి. సో ఇది కన్స్ట్రక్షన్స్ చూసారా, ఏం లేదండి, ప్యాక్ మోడల్ కట్టినట్టే, ఎక్కడ చూసినా ప్యాక్ మోడల్. అట్లాంటి ప్యాక్ మోడల్లో ఒక దాంట్లో మనం ఉంటున్నాం అనమాట, అంతే. సో అది, సో దీనికి ఇది ఇంకా ఐ మీన్ ఇంకా టైం పడుతుంది, ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. 5/2 మెజర్మెంట్ అయితే. సో దీనికి కూడా మంచి మ్యాట్రెస్ తీసుకోవాలి. 1 year పడుతుందో 6 months పడుతుందో తెలియదు. సో ఇటు వచ్చేస్తే మనకి అటాచ్డ్ వాష్రూమ్ అనమాట. ఎగ్జాక్ట్గా బెడ్ ఆపోజిట్లో ఉంటుంది వాష్రూమ్స్ కూడా బాగానే ఇచ్చాడు, అంటే వాష్రూమ్లో వాష్ బేసిన్ అవన్నీ కూడా బాగానే ఇచ్చాడు. సో అది చూపించడానికి ఏమంత ఉండదు కదా. అండ్ మోర్ ఓవర్ ఐ డోంట్ నో హౌ ఇట్ ఇస్. సో లైట్ తీసుకోండి, బాత్రూమ్ లాగే ఉంటుంది, ఏమంత డిఫరెన్స్ ఏమి ఉండదు. అండ్ మోర్ ఓవర్ మీరు ఇక్కడ పైన చూస్తే ఏసీ ఇట్లా బేసిక్గా ఈ ఇంటికి మాత్రం ఏసీ పాయింట్స్ చాలా ట్రబుల్ చేసాయండి. ఒక పైప్, బయటకు వెళ్ళే పైప్, అవన్నీ కూడా అంటే వాడి పాయింట్స్ అవి కూడా ఏమీ సరిగ్గా ఇవ్వలేదు. మేము ఎక్స్ట్రా మనీ పెట్టి చేయించుకోవాల్సి వచ్చింది. మా హస్బెండ్ అయితే ఇట్లా వైర్ కనపడకూడదు అసలు అని చెప్పేసి టు సమ్ ఎక్స్టెంట్ కవర్ చేయించారు, కానీ కొంచెం అలానే కనిపిస్తుంది. ఆయనకైతే ఆ రిగ్రెట్ ఉందన్నమాట, నీట్గా ఉండాలి అని చెప్పేసి. కానీ అంతే, కొన్ని అలా అవ్వవు. సో ఇక్కడ ఏంటంటే ఇది టీవీ యూనిట్ అనమాట. బేసిక్గా మనకి బుద్ధి లేక చేయించుకున్న పని అనుకుంటాను అప్పుడప్పుడు నేను, ఎందుకంటే ఆల్రెడీ హాల్లో ఉన్నంతసేపు టీవీతో టైం స్పెండ్ చేసే ఉంటాము. ఇక్కడికి వచ్చాక కూడా టీవీ అంటే దట్స్ అ వెరీ అంటే పెట్టించుకునేటప్పుడు పెట్టించుకోవాలి అని అనిపించింది. ఒక చిన్న టీవీ అన్నా ఉండాలి మనం చూడాలి అనుకుంటే అని అనిపించింది. బట్ దట్స్ అ వెరీ రాంగ్ ఆప్షన్ ఇప్పుడు అనిపిస్తుంది. ఎందుకంటే హాల్లోనూ టీవీ చూసి లోపలికి వచ్చి కూడా టీవీ చూసి అంటే ఒకళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నా ఇంకొకళ్ళకి ఎలా ఉంటుందంటే డిస్టర్బెన్స్ కింద ఉంటుంది అనమాట. సో ఇద్దరు అగ్రీ అయితేనే చూడగలము. సో ఈ ఆప్షన్ మాత్రం ఏదో పెట్టించేసుకున్నాను, కానీ ఎప్పుడన్నా పెట్టించుకునేటప్పుడు ఆలోచించండి. అండ్ మోర్ ఓవర్ మోస్ట్లీ నాకైతే డౌట్ ఇక్కడ పెట్టించుకుంటాను లేదు, దట్స్ ఓకే. వాల్ అయితే లుక్ ఇట్లా వచ్చింది, చిన్న స్టోరేజ్ ఇమ్మన్నాను ఇలాగా. యాక్చువల్లీ వన్ మోర్ థింగ్ అండి, ఈ టీవీ యూనిట్, ఆ బయట పార్టీషన్ ఇవన్నీ లోకల్ కార్పెంటర్ చేశారు, అందుకే మీకు తెలిసిపోతుంది ఫినిష్ కూడా. సో ఆ చిన్న హోల్ ఉంది కదా, అది పైప్కి అనమాట, ఐ మీన్స్ వైర్కి, సారీ పైప్ అంటున్నాను, అక్కడ ఒక పైప్ ఉంది. సో చిన్న పైప్లా వేసి అందులోంచి వైర్ పెడితే మనం వైర్ కిందకు వస్తుంది, అంటే మనకు ఆ వైరింగ్ కనిపించకుండా బ్యాక్ సైడ్ పైప్ వేసాడు అనమాట. సో ఇది ఇట్లా ఇక్కడ ఇంకా రకరకాల స్టఫ్ అనమాట, ఇంకా అలా ఏదో పడేస్తూనే ఉంటాను అంతేమీ, అంటే డస్టింగ్ చేసుకుంటూ ఉంటా, కానీ జస్ట్ దేని పర్పస్ కోసం తీసుకున్నామన్నా అలా పెట్టేస్తాను, వాటర్ బాటిల్స్ ఇవన్నీ కూడా. అండ్ కమింగ్ టు ద బెడ్ వచ్చేస్తే ఇది డమ్రోలో తీసుకున్నామండి. సో అసలు ఫస్ట్ ఈ ప్యాటర్న్ చూశాను, ఇది వాళ్ళు
ఏంటది పార్టికల్ వుడ్ అనే చెప్పారనమాట. అంటే మీన్ టు సే సాలిడ్ వుడ్ కాదు, దిస్ ఇస్ పార్టికల్ వుడ్. అంటే చిన్న చిన్న పార్టికల్స్ ఎక్కడైతే మనం వుడ్ కటింగ్ టైంలో వచ్చిన పార్టికల్స్తో కంప్రెస్ చేసి చేసిందనమాట. సో మేము తీసుకోవాలనుకున్నది సాలిడ్ వుడ్డే అనుకున్నాం, కానీ సాలిడ్ వుడ్లో మోడల్స్ అసలు నచ్చలేదండి. ఇదైతే మాకు చాలా బాగా అనిపించింది అండ్ మా రూమ్ కూడా చాలా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది. బేసిక్గా మీరు ఫ్యాన్ కూడా పైన చూడొచ్చు, ఫ్యాన్ కూడా ఎగ్జాక్ట్ ఆ వైట్ అండ్ రోజ్ గోల్డ్ కాంబినేషన్తోనే నేను అలా సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. బాగుంటుంది కదా అంతా ఒకటే ప్యాటర్న్లో వెళ్తే. మోర్ ఓవర్ లైట్ కలర్స్ అనమాట. ఈ రూమ్ అయితే కంప్లీట్గా వైట్ థీమ్లోనే వెళ్ళిపోయాం అనమాట. ఆ వైట్ అండ్ రోజ్ గోల్డ్, ఇది కూడా వైట్ అండ్ వుడ్ కలర్, టు సమ్ ఎక్స్టెంట్ అన్నీ మ్యాచ్ అవ్వాలి అన్నట్టే వెళ్ళాం అనమాట. సో అలా అనుకున్నాము, కానీ అక్కడ డమ్రోలో మేము తీసుకున్నాం అన్నాను కదా, డమ్రోలో ఆయన ఏం సజెస్ట్ చేశారంటే ఇది చాలా రన్నింగ్ మోడల్ అండ్ మోర్ ఓవర్ ఏ కంప్లైంట్స్ ఉండవు, మీ ఇల్లు మొత్తం టర్మైట్స్ వచ్చి చెదబట్టేసినా సరే మీకు బెడ్ మాత్రం చెక్కు చెదరదు. ఈ కంప్లైంట్స్ ఎప్పుడైతే మాకు రెగ్యులర్ కస్టమర్స్ ఇది టు సే రెగ్యులర్గా పర్చేస్ చేసేవాళ్లే మాకు ఈ కమెంట్ చేశారు. సో ఇల్లంతా పాడైనా సరే బెడ్ అయితే పాడవలేదు అని చెప్పేసి, సో వాళ్ళు మళ్ళీ ఇక్కడికే వచ్చి కూడా తీసుకుంటున్నారు అని చెప్పేసి అన్నారు. సో కొన్ని పాయింట్స్ మాకు నచ్చాయి అనమాట. అందుకని మనకి మ్యాచ్ కూడా అవుతుంది కదా, దట్స్ ఫైన్, మన యూజ్ని బట్టి ఉంటుంది, మనం వాడాన్ని బట్టి ఉంటుంది అని చెప్పేసి అనుకున్నాము. అండ్ ఇక్కడ ఈ మ్యాట్రెస్ వచ్చేసి వేక్ ఫిట్ నుంచి తీసుకున్నామండి. కొంచెం ఫస్ట్ బాగానే ఉండింది. మీకు బెడ్ ప్రైస్ చెప్పాలంటే ఓన్లీ కాట్ వచ్చేసి 37,300 ఏమో పడింది అండ్ మ్యాట్రెస్ వచ్చేసి అరౌండ్ 24,000 పడింది వేక్ ఫిట్ నుంచి అనమాట. మోడల్ అది ఎగ్జాక్ట్గా ఐడియా లేదు, కానీ కొంచెం బ్యాక్ పెయిన్ ఉండింది. సో అక్కడ మేము ఎక్స్చేంజ్ చేద్దామని కనుక్కుంటే వాళ్ళు ఏం చెప్పారంటే స్టార్టింగ్లో అలానే ఉంటుంది, యూస్ చేసే కొద్దీ మీకు ఇంకా బాగుంటుందని చెప్పారనమాట. అందుకని ఇంకా మేము యూస్ చేస్తున్నాము. మేబీ ఇట్స్ బీన్ సమ్ 40 days అనమాట. సో ఇంకా మనకి టైం ఉంది, అంటిల్ 100 days మనం ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా అంతకు మించి వేరే అంటే ఇంకా ప్యాటర్న్స్ ఇన్ ద సెన్స్ మ్యాక్సిమం ఇట్లానే ఉంటాయి. సో చూద్దాం, ఇంకా నడునొప్పి కంటిన్యూ అయితే కనుక ఇంకా మార్చడానికి చూడాలి. అండ్ వాల్ బ్యాక్ సైడ్ ఏదైనా మంచి ఒక్క ఫోటో ఫ్రేమ్, నాకు ఇల్లంతా ఫోటో ఫ్రేమ్స్ కానీ ఏమైనా పెట్టుకొని క్లమ్జీ చేసుకోవడం అంత ఇష్టం ఉండదండి. బికాస్ ఎన్ని పెట్టుకుంటే అంత మెయింటెనెన్స్ మనకి చేయాలి జాగ్రత్తగా, చేయలేదంటే వేస్ట్, ఎలాగైనా పాడవుతాయి. అందుకే నేను ఎక్కువ పెట్టుకోవడానికి నాకు ఇష్టం లేదు అండ్ తక్కువే పెట్టుకోవాలి. సో ఇదంతా కూడా ఇంటీరియర్ వాళ్ళు చేసిందే, ఓన్లీ ఇది టీవీ యూనిట్ మాత్రమే లోకల్ కార్పెంటర్తో చేయించాము. ఇదిను దేవుడు రూమ్ అండ్ ఒక బెడ్రూమ్ అండ్ పార్టీషన్ అంతే వాళ్ళతో చేయించాను. మిగతా రూమ్ ఇంటీరియర్స్ మొత్తం బయట చేయించేసామన్నమాట. సో దానికి మ్యాచింగ్ ఇది డ్రెస్సింగ్ టేబుల్. సో కింద 2 drawers, పైన అట్లా కింద మధ్యలో స్పేస్ ఎందుకు వచ్చిందంటే బేసిక్గా అక్కడ ప్లగ్ పాయింట్ వచ్చింది. సో ఆ ప్లగ్ పాయింట్ వాళ్ళు మార్చమని చెప్పారు. ఆల్రెడీ చాలా ప్లగ్ పాయింట్స్ మార్చాము, అందుకని ఇంకా మేబీ సమ్హౌ నెగ్లిజెన్స్ అనొచ్చు, లేదంటే మర్చిపోయాము, ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్. కానీ ఆ ప్లగ్ పాయింట్ మార్పించలేదు. మీకు చూస్తే కింద ఒక ప్లగ్ పాయింట్ కనిపిస్తుంది. సో బేసిక్గా ఆ ప్లగ్ పాయింట్ వల్ల అది ఇంకా ఓపెన్ వదిలేయమని చెప్పామన్నమాట. మేము యూస్ చేసుకోవడానికి బాగుంటుంది, అది ఒక ఓపెన్ షెల్ఫ్ కింద ఉంటుంది అని చెప్పేసి. అండ్ ఇది మిర్రర్ అనమాట. సో మిర్రర్ కూడా ఓపెన్ చేస్తే లోపల కూడా స్టోరేజ్ ఇచ్చాడు, అది కూడా మీకు చూపిస్తాను ఎలా ఉందో. సో ఇది 2 racks, ఒక ఓపెన్ షెల్ఫ్ అని చెప్పాను కదా. సో ఇక్కడ మిర్రర్ ఇచ్చాడు, మిర్రర్ కూడా చక్కగా ఇలా అల్యూమినియం ఇచ్చేసి రోజ్ గోల్డ్తో బార్డర్ ఇచ్చేసాడు, ఎడ్జ్ ప్రొఫైలే. సో ఇక్కడంతా కూడా స్టోరేజ్ అనమాట, చాలా చిన్న షెల్ఫ్స్ కానీ మనకి సరిపోతాయి, అంటే మనం పెట్టుకోగలిగేంత ప్లేస్ ఉంటుంది. సో ప్రస్తుతానికైతే ఇలా ఉన్నవి నింపాను అనమాట. సో ఎక్కువ ఏమైతే యూస్ చేస్తామో అవి బయటే ఉంచుకున్నాము అంతే. సో ఇంక ఈ వాల్ అంతా కూడా ప్లెయిన్ అండి. బేసికల్లీ అన్ని వాల్స్ ప్లెయిన్ ఉంటాయి, ఏం పెట్టలేదు. పెడితే ఓన్లీ బెడ్ బ్యాక్ సైడ్ ఒక చిన్న ఫ్రేమ్, ఫోటో ఫ్రేమ్ కానీ లేకపోతే డెకార్ ఐటమ్ కానీ పెడతాను, అంతకుమించి ఏ మెసేజ్ చేయను. బికాజ్ ఐ నో హౌ టఫ్ ఇట్ ఈస్ టు క్లీన్ అనమాట. సో అందుకని ఇంకేమీ మెస్అప్ చేయను అనమాట. సో దిస్ ఈజ్ మై బెడ్రూమ్ టూర్ అండి. ఇట్ ఈస్ అంత స్పేషియస్గా ఉండదు, అలానంత టైట్గా ఉండదు, కావాల్సినంత ఉంటుంది. అక్కడ వార్డ్రోబ్ నుంచి తీసుకోవచ్చు, ఇక్కడ వాష్రూమ్ ఉంటుంది అండ్ ఇక్కడ బెడ్ ఇక్కడ రెడీ అవ్వడానికి. సో దట్స్ ప్రెటీ మచ్ ఇనఫ్ అనిపిస్తుంది అనమాట. సో ఎస్, మీకు కనుక నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఎట్లాంటి కంటెంట్ కావాలి అన్నది కూడా ప్లీజ్ డూ షేర్, సో దట్ నాకు ఏ ఫీజిబిలిటీ ఉన్నా సరే నేను ఆ కంటెంట్ చేయడానికి చూస్తాను. అండ్ దిస్ ఇస్ ఆల్ అబౌట్ మై బెడ్రూమ్ టూర్ అండి.
Bye bye. See you all in another video. Bye. Please do like, share, and subscribe.